హాయ్ అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. లాస్ట్ వీడియోలో మనం చాప్టర్ 2 స్టార్ట్ చేసాం కదా, పీపుల్ యాజ్ రీసోర్స్ అని. అది ఒక్కసారి రివైజ్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఏం చెప్పాము? ఒక కంట్రీ ఎకానమీకి పాపులేషన్ని అసెట్గా అంటే ఆస్తిలా చూడాలి, లయబిలిటీలా కాదు. లయబిలిటీ అంటే ఏంటి? అప్పు, భారం అని చెప్పాం తెలుగులో. లయబిలిటీలా చూడకూడదు, అసెట్గా చూడాలి. మనం పాపులేషన్ హ్యూమన్ క్యాపిటల్గా మారుతారు. ఎప్పుడు మారుతారు? ఎడ్యుకేషన్, ట్రైనింగ్, మెడికల్ కేర్. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టాక్ ఆఫ్ స్కిల్, ప్రొడక్టివ్ నాలెడ్జ్ అన్నమాట. వాళ్ళలో హ్యూమన్ క్యాపిటల్ అంటే వాళ్ళలో స్కిల్, నాలెడ్జ్ ఇవన్నీ ఉంటే దాన్ని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? అలా ఉన్నప్పుడు ఈ పాపులేషన్, ఈ హ్యూమన్ క్యాపిటల్ అనేది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్కి కాంట్రిబ్యూట్ చేయగలదు అని చెప్పాం. తర్వాత నెగిటివ్ సైడ్ చూడకూడదు, వాళ్ళకి హెల్త్ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి మనం బర్డన్గా ఫీల్ అవ్వకూడదు. పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది, అదే హ్యూమన్ రీసోర్స్ అని చెప్పాం. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్రైనింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, వాళ్ళ నుంచి వచ్చే ఈల్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈల్డ్ అంటే వాళ్ళ నుంచి వచ్చే ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకేం చెప్పాం? హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్. హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్, ఫిజికల్ క్యాపిటల్ ఫార్మేషన్. ఫిజికల్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎలా చేస్తామో అలానే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా అని చెప్పాం. ఫిజికల్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి? మనకి ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే మిషన్స్ అవన్నీ కొంటాం కదా, అది వర్కింగ్ క్యాపిటల్. రా మెటీరియల్, మనీ, ఇదంతా ఎలా మనం ఫార్మేషన్ చేసుకుంటామో ఈ క్యాపిటల్ ఫిజికల్ క్యాపిటల్. అలానే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్, హ్యూమన్ యొక్క స్కిల్స్, ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అది హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అని అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ తర్వాత ప్లానింగ్ కమిషన్ చెప్పిన ఈ స్టేట్మెంట్ కూడా మనం చెప్పాం. ఏం ఎగ్జాంపుల్గా ఇచ్చారనమాట. ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎలా అయితే మనకున్నటువంటి స్కేర్స్ ల్యాండ్లో ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసిందో, ఆ టెక్నాలజీ, ఇంప్రూవ్డ్ టెక్నాలజీతో, ప్రొడక్షన్ టెక్నాలజీస్తో ఎలా అయితే మనకున్న తక్కువ ల్యాండ్లోనే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసిందో, అలానే ఐటీ రెవల్యూషన్లో హ్యూమన్ క్యాపిటల్ అనేది ఇంపార్టెన్స్ అయిందనమాట. చాలా హయ్యర్ పొజిషన్కి వచ్చింది హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ యొక్క స్కిల్స్, నాలెడ్జ్ అనేది చాలా హయ్యర్ పొజిషన్కి వచ్చింది. ఈ మెటీరియల్, ప్లాంట్స్, మిషన్తో కంపేర్ చేస్తే హ్యూమన్ క్యాపిటల్కే హయ్యర్ పొజిషన్ వచ్చింది అని చెప్పాం. ఈ ఇమేజ్లో ఏం చెప్పాము? ఇక్కడ హ్యూమన్ రిసోర్సే ఎక్కువ సుపీరియారిటీ ఉంది ఈ ల్యాండ్ కంటే. ఈ డాలర్స్, ఈ మనీ, వీటన్నిటికంటే హ్యూమన్ రిసోర్సే ఎక్కువ అని చెప్పాం. తర్వాత ఏంటి? ఇక్కడ ఎగ్జాంపుల్గా హ్యూమన్ క్యాపిటల్కి ఎగ్జాంపుల్గా డాక్టర్, టీచర్, టైలర్, ఇంజనీర్, వీళ్ళ యొక్క స్కిల్స్ అనేవి హ్యూమన్ క్యాపిటల్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇవన్నీ హ్యూమన్ క్యాపిటల్ అంటాం వీటిని. తర్వాత స్టోరీ ఆఫ్ సకల్, స్టోరీ ఆఫ్ విలాస్ అని అక్కడ కంపారిజన్ చేసాం. ఇద్దరు పిల్లల్ని కంపారిజన్ చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్ అనేది వాళ్ళ యొక్క లైఫ్ని ఎలా టర్న్ చేసింది, ఎలా ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్ అనేవి ఇంపార్టెంటో ఒక ఎగ్జాంపుల్ స్టోరీ ద్వారా చెప్పామన్నమాట. అంతే కదా? గుర్తుందా? ఇదండి ఇక్కడ సకల్ విలాస్ అని చెప్పి ఒక స్టోరీ ఎగ్జాంపుల్గా ఇచ్చారు మనకు అర్థం కావడం కోసం. సకల్కి ఎడ్యుకేషన్, తర్వాత కంప్యూటర్ కోర్స్ జాయిన్ అయ్యాడు, జాబ్ వచ్చింది, తన ఇన్కమ్ పెరిగింది, తన యొక్క ఎడ్యుకేషన్కి క్వాలిటీ ఆఫ్ లేబర్ యాడ్ అయిందనమాట. లేబర్ కాకుండా క్వాలిటీ ఆఫ్ లేబర్ అంటే స్కిల్స్ అవన్నీ యాడ్ అయ్యి తనకు యొక్క ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది. తన యొక్క ఇన్కమ్ పెరిగింది, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. మనకి అప్పుడు ఏమవుతుంది? ఎకానమీ కూడా ఇంక్రీజ్ అయ్యిందనమాట. ఓకేనా? సకల్కి ఎడ్యుకేషన్ అనేది అలా తన లైఫ్ని టర్న్ చేసింది. విలాస్కి ఏమైంది? తనకి హెల్త్ సరిగా లేదు, ఎడ్యుకేషన్ సరిగా లేదు, అలా ఫిష్ మార్కెట్లో వాళ్ళమ్మ చేసే వర్క్నే కంటిన్యూ చేస్తూ అలా అన్స్కిల్ లేబర్గా మిగిలిపోయాడు అనమాట. ఇంతవరకు చెప్పాం మనం లాస్ట్ క్లాస్లో. అంతేనా? ఓకే. నెక్స్ట్ వర్చువస్ సైకిల్, విషియస్ సైకిల్ కూడా డిస్కస్ చేసాం. వర్చువస్ సైకిల్ అంటే ఏమని చెప్పాం? వర్చువస్ సైకిల్ అంటే గుడ్ అని చెప్పాం, విషియస్ సైకిల్ అంటే బ్యాడ్ అని చెప్పాం. అంతేనా? వర్చువస్ సైకిల్ అంటే గుడ్ అని, విషియస్ సైకిల్ అంటే బ్యాడ్ అని గుర్తుందా? వర్చువస్ సైకిల్ ఏం చెప్పాం? ఇక్కడ పేరెంట్స్ అనేవారు ఎడ్యుకేటెడ్ అయితే
వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది వాళ్ళ పిల్లల మీద ఇన్వెస్ట్ చేసేది ఎడ్యుకేషన్, హెల్త్ వాటి మీద ఇన్వెస్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పిల్లల యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది. ఇలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అదే వర్చువస్ సైకిల్. దీన్ని గుడ్ అంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ విసియస్ సైకిల్. విసియస్ సైకిల్లో ఏం చెప్పాం? విసియస్ సైకిల్లో బ్యాడ్ అంటారు దీన్ని. ఓకేనా. అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లల మీద ఇన్వెస్ట్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ చేయరు కాబట్టి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది ఫ్యూచర్లో. తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎడ్యుకేషన్, హెల్త్ మీద తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. అదే విసియస్ సైకిల్ అంటాం. ఓకేనా. బ్యాడ్ అంటాం దీన్ని. ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, అంతే కదా. ఇప్పుడు ఈ క్లాస్లో మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. జపాన్ అనే కంట్రీని, అక్కడ ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్ అనేవి ఆ కంట్రీని డెవలప్డ్ అండ్ రిచ్ కంట్రీగా మార్చాయి. అది ఎలానో ఒక ఎగ్జాంపుల్ కంట్రీతో చెప్పారు మనకి. జపాన్లో అక్కడ న్యాచురల్ రిసోర్స్ లేవన్నమాట, కానీ వాళ్ళ యొక్క ప్రొడక్షన్ మంచిగా ఉంది, డెవలప్డ్ కంట్రీగా ఉంది, రిచ్ కంట్రీగా ఉంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు పాపులేషన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, హ్యూమన్ రిసోర్స్ మీద, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారనమాట. అయితే వాళ్ళు ఏం చేశారు? న్యాచురల్ రిసోర్స్ వాళ్ళ దగ్గర లేవు, కానీ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకున్నారు. ఆ రిసోర్స్ నుంచే మంచి ప్రొడక్షన్ ఇవ్వగలిగారనమాట. వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేశారు కదా, వాళ్ళ యొక్క టెక్నాలజీ అవన్నీ వాడుకొని మంచిగా పక్క కంట్రీ నుంచి న్యాచురల్ రిసోర్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటి మీద ప్రొడక్షన్ మంచిగా చేయగలిగారనమాట. కాబట్టి వాళ్ళు రిచ్ కంట్రీగా, డెవలప్డ్ కంట్రీగా ఉంది అని మనకు ఒక ఎగ్జాంపుల్ కంట్రీతో చెప్పారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? దీన్ని బట్టి ఒక కంట్రీకి ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్, పీపుల్కి ఈ 3 ఉన్నాయనుకోండి, ఆ కంట్రీ రిచ్ అండ్ వెల్ డెవలప్డ్ కంట్రీగా ఉంటుందన్నమాట. అది మనకి ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి పీపుల్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సస్టైనబుల్ అంటే ఫ్యూచర్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్ బై మెన్ అండ్ ఉమెన్. ఇది చూడండి టెక్స్ట్ బుక్లో, ఎకనామిక్ యాక్టివిటీస్ బై మెన్ అండ్ ఉమెన్. ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం ఏమేం చెప్తాం? ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి? ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సెక్టార్స్ అని. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీస్ వచ్చేసి 2 టైప్స్, మార్కెట్ యాక్టివిటీస్, నాన్ మార్కెట్ యాక్టివిటీస్. అదొకటి డిస్కస్ చేద్దాం ఇందులో. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఎకనామిక్ యాక్టివిటీస్ బై మెన్ అండ్ ఉమెన్. ఎకనామిక్ యాక్టివిటీస్ బై మెన్ అండ్ ఉమెన్ అనమాట. మనం వేరియస్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఉన్నాయని ఫస్ట్ చాప్టర్లో చెప్పాం. ఏమేమి చెప్పాము? ఫార్మింగ్ యాక్టివిటీ, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ అని చెప్పుకున్నాం కదా. ఫార్మింగ్, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ అని చెప్పాం ఎకనామిక్ యాక్టివిటీస్. ప్రొడక్షన్ యాక్టివిటీస్, ఇవి ప్రొడక్షన్ కోసమే కదా ఈ యాక్టివిటీస్ అన్నీ. ప్రొడక్షన్ అంటే గూడ్స్ అయినా అవ్వచ్చు, సర్వీస్ అయినా అవ్వచ్చు. ఈ 2 ప్రొడ్యూస్ చేయడానికి మనకి యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి, ఎకనామిక్ యాక్టివిటీస్ అని. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని బట్టి 3 మెయిన్ సెక్టార్స్గా డివైడ్ చేశారనమాట. ఏవేవి? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ అని 3 సెక్టార్స్గా డివైడ్ చేసుకున్నాం ఇక్కడ. ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, పశు పెంపకాలు అంటాం కదా, అది ఫిషింగ్, తర్వాత మైనింగ్, క్వారింగ్, పౌల్ట్రీ, ఇలాంటివన్నీ కూడా ప్రైమరీ సెక్టార్కి ఎగ్జాంపుల్. సెకండరీ సెక్టార్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. టెర్షియరీ సెక్టార్కి ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, సర్వీస్, ఇవన్నీ టెర్షియరీ సెక్టార్ అనమాట. టెర్షియరీ సెక్టార్కి ఇవి ఎగ్జాంపుల్. ఈ యాక్టివిటీస్ అన్నీ ఎందుకు మనకి? ఈ యాక్టివిటీస్ చేసేది ఎందుకు? మనం గూడ్స్ని, సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికే కదా ఈ యాక్టివిటీస్ అన్నీ చేసేది. అయితే ఈ యాక్టివిటీస్ అన్నీ మనకి, ఈ సెక్టార్స్ అన్నీ కూడా మనకి నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్, ఇవన్నీ నేషనల్ ఇన్కమ్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఈ సెక్టార్స్ నుంచి వచ్చే గూడ్స్ అండ్ సర్వీస్ వల్లే కదా
మన నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది అది. ఓకేనా. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీస్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏవి? మార్కెట్ యాక్టివిటీ, నాన్ మార్కెట్ యాక్టివిటీ అని 2 టైప్స్గా డివైడ్ చేశారు ఎకనామిక్ యాక్టివిటీని. మార్కెట్ యాక్టివిటీ అంటే ఏంటి? మార్కెట్ యాక్టివిటీ అంటే మనం ప్రాఫిట్ కోసం చేసేది అనమాట. అంటే శాలరీ కోసం చేసేది, వేజెస్ కోసం చేసేది, అది మార్కెట్ యాక్టివిటీ. నాన్ మార్కెట్ యాక్టివిటీ అంటే సెల్ఫ్ కన్జంప్షన్ కోసం, మన ఇంట్లో పని చేసుకుంటాము, దాని నుంచి శాలరీ వస్తుందా? రాదు కదా, అది. ఇంకోటి మన మదర్ ఇంట్లో వర్క్ చేస్తుంటారు, ఇంట్లో పని చేసుకుంటుంటారు, ఇంటి పనులు, దానికి ఏమైనా మనం శాలరీ ఇస్తామా? ఇవ్వం కదా. అలాంటివన్నీ సెల్ఫ్ కన్జంప్షన్ అనమాట. సెల్ఫ్ కన్జంప్షన్ కోసం చేసేది నాన్ మార్కెట్ యాక్టివిటీ. అయితే ఇది నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేయదు, ఈ సెల్ఫ్ కన్జంప్షన్ కోసం చేసుకునేది. మార్కెట్ యాక్టివిటీ వచ్చేసి మనీ కోసం, ప్రాఫిట్ కోసం చేసేది మార్కెట్ యాక్టివిటీ. ఇదేంటి? దీంట్లో శాలరీ ఇస్తారు, పేమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి ఇది నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా. ఇది ఇంతవరకు. తర్వాత హిస్టారికల్ వల్ల, కొన్ని కల్చరల్ రీజన్స్ వల్ల మనకి ఏమైందంటే, హిస్టారికల్ రీజన్స్, కల్చరల్ రీజన్స్ వల్ల మనకి లేబర్ని 2 టైప్స్గా డివిజన్ ఆఫ్ లేబర్ అనేది చేయడం జరిగిందనమాట. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే మెన్ అనేవాళ్ళు ఈ వర్క్ చేయాలి, ఉమెన్స్ అనేవాళ్ళు, చాలా హిస్టారికల్ రీజన్స్ వల్ల అది అలా వస్తూ ఉంది. మెన్ వచ్చేసి సంపాదించాలి, ఉమెన్స్ వచ్చేసి ఇంట్లో పనులు చేసుకోవాలని హిస్టారికల్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరిగింది. హిస్టారికల్గా, కల్చరల్ రీజన్స్ వల్ల అలా. అయితే ఆ మెన్స్ ఎర్న్ చేసేది నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇంట్లో డొమెస్టిక్ చోర్స్ చేస్తారు కదా ఉమెన్స్, వాటికి పేమెంట్ అనేది ఉండదు, అది నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేయరన్నమాట దాన్ని. ఓకేనా. ఉమెన్స్ ఇంట్లో పని చేశారనుకోండి, మన మదర్స్ ఇలా చేస్తుంటారు కదా, కిచెన్ వంట పనులు, ఇంట్లో పనులు, వాటికి పేమెంట్ ఉండదు, అది నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేయదు. మెన్స్ బయట సంపాదిస్తుంటారు కదా, అది మాత్రం నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. ఏదైనా ఒక పర్సన్, అది మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, వాళ్ళు మార్కెట్లో సంపాదిస్తుంటే వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్తో మార్కెట్లో సంపాదిస్తే అది నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ అవుతుంది. ఓకేనా. అది ఇక్కడ చెప్పాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వర్కింగ్లో కూడా, ఈ వర్క్ చేస్తుంటారు కదా, అది కూడా 2 టైప్స్ ఉన్నాయన్నమాట, 2 సెక్టార్స్. ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని చెప్పి. ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్డ్ సెక్టార్ని ఫార్మల్ సెక్టార్ అంటాం. ఫార్మల్ సెక్టార్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఇన్ఫార్మల్ సెక్టార్. ఇన్ఫార్మల్ సెక్టార్ అని. ఫార్మల్ సెక్టార్స్లో ఏంటి? మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఇక్కడ ఈక్వల్ పేమెంట్ ఉంటుంది అనమాట. మెన్స్కి, ఉమెన్స్కి పేమెంట్ అనేది ఈక్వల్గా ఇస్తారు, సోషల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అదే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో అనుకోండి, వాళ్ళకి పేమెంట్స్ అనేవి కంపేర్ చేస్తే మెన్స్తో కంపేర్ చేస్తే పేమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, మెటర్నిటీ లీవ్, ఇలా ఏ బెనిఫిట్స్ కూడా మంచిగా ఉండవు అన్నమాట అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆర్ ఇన్ఫార్మల్ సెక్టార్లో. ఫార్మల్ సెక్టార్లో పేమెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే మెన్స్కైనా ఉమెన్స్కైనా సేమ్ పేమెంట్ అనేది ఉంటుంది. వాళ్ళకి మంచి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటాయి, మెటర్నిటీ లీవ్స్, అన్ని బెనిఫిట్స్ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండవు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి, పేమెంట్ అనేది ఈక్వల్ ఉంటుంది. అది మనకి ఎకనామిక్ యాక్టివిటీ బై మెన్ అండ్ ఉమెన్ అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ పాపులేషన్. చూడండి నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ పాపులేషన్. ఏ కంట్రీ యొక్క, ఇందులో మనం ఎడ్యుకేషన్, హెల్త్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ అంటే మన కంట్రీ యొక్క గ్రోత్ రేట్ అనేది ఈ పీపుల్ యొక్క క్వాలిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనకి కంట్రీ యొక్క గ్రోత్ని డిసైడ్ చేసేది ఏది? పీపుల్ క్వాలిటీ అన్నమాట. కంట్రీలో పాపులేషన్ క్వాలిటీగా ఉంటే
ఆ కంట్రీ గ్రోత్ రేట్ని డిసైడ్ చేస్తుంది. గ్రోత్ రేట్ మంచిగా ఉంటుంది. అసలు పీపుల్ యొక్క క్వాలిటీస్ ఏంటి, క్వాలిటీ ఏమేమి ఉండాలి? లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత, ఎడ్యుకేషన్. తర్వాత హెల్త్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. నెక్స్ట్ స్కిల్స్. ఈ 3 మంచిగా ఉంటే ఆ కంట్రీకి అవే ఆస్తి అనమాట. ఒక కంట్రీకి ఆస్తి ఏంటి? ఆ కంట్రీలో ఉన్న పీపుల్కి లిటరసీ రేటు, హెల్త్, స్కిల్స్ మంచిగా ఉంటే అది క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్నట్లు ఆ కంట్రీలో. అలా ఉంటే ఆ కంట్రీ యొక్క గ్రోత్ రేట్ అనేది మంచిగా ఉంటుంది. ఇందులో మనకి ఈ చాప్టర్లో ఈ ఎడ్యుకేషన్, ఈ హెల్త్ గురించి చెప్పారు. స్కిల్స్ గురించి అంత డిస్కస్ చేయలేదు. హయ్యర్ క్లాసెస్లో మనం మళ్ళీ అవి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఫస్ట్ది ఎడ్యుకేషన్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఎడ్యుకేషన్ అని చెప్పాం కదా, ఇది ఎడ్యుకేషన్లో మనకేంటి, మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా నిన్న లాస్ట్ వీడియోలో, సకల్ విలాస్ అని. ఆ సకల్ ఎగ్జాంపుల్ ఏమైంది? అతనికి ఎడ్యుకేషన్ బాగుంది, హెల్త్ బాగుంది, జాబ్ వచ్చింది, నేషనల్ ఇన్కమ్కి కాంట్రిబ్యూట్ చేయగలిగారు. ఆ ఎడ్యుకేషన్లో అందులో అతని యొక్క ఎడ్యుకేషన్ వల్ల అతని యొక్క గ్రోత్కే కాదనమాట, అతని యొక్క ఇన్కమ్ పెరగడమే కాదు, సొసైటీ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. అంటే ఇన్స్పైర్ అవుతుంది అతన్ని చూసి ఇంకొకరు. అలా సొసైటీ కూడా అలాగే ఒకరొకరు ఎడ్యుకేషన్ బాగుంటే సొసైటీ మొత్తం డెవలప్ అవుతుంది. అలా అతని కోసమే కాకుండా సొసైటీ కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పారు. తర్వాత నేషనల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఎడ్యుకేషన్ వల్ల. కల్చరల్ రిచ్నెస్ కూడా పెరుగుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నెన్స్ అంటే పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఎఫిషియన్సీ అనేది మంచిగా ఉంటుంది. ఎడ్యుకేషన్ మంచిగా ఉంటే మంచిగా ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్ అనేవి కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. తర్వాత మన గవర్నమెంట్ అనేది చాలా ప్రావిజన్స్ చేసింది. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందేలా చేయాలని చెప్పి చాలా ప్రావిజన్స్ చేసింది, చాలా చట్టాలు చేసింది అనమాట. ఏమేం చేసింది? యూనివర్సల్ యాక్సెస్, అందరికీ ఎడ్యుకేషన్ ఉండేలాగా యూనివర్సల్ యాక్సెస్ ఉండేలా చూస్తుంది. తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ ఎలిమెంటరీ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండేలాగా చేయడానికి, అంటే ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్కి ఎడ్యుకేషన్స్ ఉండేలా చూడాలని చెప్పి చేసింది. రిటెన్షన్ అంటే ఏంటి? మనకి స్కూల్ పిల్లలు చాలామంది మధ్యలో డ్రాప్ అవుట్ అవుతుంటారు కదా, అలా కాకుండా రిటెన్షన్ ఉండేటట్లు స్కూల్లో మంచిగా స్కూల్కి వెళ్ళేటట్లుగా చాలా చట్టాలు అనేది చేసింది. దాంతోపాటు నవోదయ విద్యాలయ అని వొకేషనల్ స్ట్రీమ్స్ అంటే హయ్యర్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, హై స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళకి నాలెడ్జ్, స్కిల్స్ ఇవ్వటం, అంటే జాబ్ చేయడానికి యూజ్ అయ్యేలాగా ఎడ్యుకేషన్తో పాటు ఈ నాలెడ్జ్ని, స్కిల్స్ని ప్రొవైడ్ చేసే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం కూడా చేసింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో మన ఎడ్యుకేషన్కి జీడిపి 1951లో మనం ఎడ్యుకేషన్ మంచిగా పెంచుకోవాలి అంటే సమ్ మనీ అయితే ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, దానికోసం మన జీడిపి అంటే మన కంట్రీ అవుట్పుట్లో, మన కంట్రీ సంపాదించిన దాంట్లో 0.64% జీడిపిలో 0.64% 1951 ఆ టైంలో ఎక్స్పెండ్ చేసేవాళ్ళు ఎడ్యుకేషన్ కోసం. అది 2015-16కి ఇంక్రీజ్ అయిందనమాట 3%కి. అప్పటి నుంచి అలా స్టాగ్నెంట్గా ఉండిపోయింది. తర్వాత 2017-18లో డిక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 2020 బడ్జెట్లో ఐ థింక్ 4.6 or 5 అప్రాక్సిమేట్లీ బడ్జెట్లో పెట్టారనమాట, 5% ఉండాలి అని చెప్పి. మరి ఇది మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్లో ఒకసారి చూద్దాము దీని గురించి. కరెంట్ అఫైర్స్లో ఇవి చూసుకోవాలి మళ్ళీ ఒకసారి మనం ఎంత అనేది. ఇక్కడ మనం ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. 1950 నుంచి చూసుకుంటే బడ్జెట్లో దాని యొక్క ఎడ్యుకేషన్కి బడ్జెట్లో పర్సెంటేజ్, జీడిపిలో పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని ఆ ట్రెండ్ అబ్జర్వేషన్ అంతే. తర్వాత మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. అలాగే లిటరసీ రేట్ కూడా ఇంక్రీజ్ అయింది 1951తో కంపేర్ చేస్తే. 2010-11లో మనకి లిటరసీ రేట్ చూడండి ఎంత ఇంక్రీజ్ అయిందో. అక్షరాస్యత అనేది 1951 నుంచి ఇప్పటికీ మనకు ఎడ్యుకేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్లో చూసుకోవాలన్నమాట. ఇక్కడ జస్ట్ మనకేంటి
క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఎడ్యుకేషన్ హెల్త్ ఉండాలని చెప్పి ఆ ఎడ్యుకేషన్ హెల్త్ కోసం గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంది. లిటరసీ రేట్ కూడా మంచిగా ఇంక్రీజ్ అయింది 1951తో చూస్తే అని ఇక్కడ చెప్తున్నాం. తర్వాత లిటరసీ అనేది మనకు అక్షరాస్యత అనేది అది మనకు ఒక రైట్ మాత్రమే కాదనమాట. ఇది ఒక మనకు హక్కు మాత్రమే కాదు. మనం సిటిజన్స్ కదా అందరం. మన సిటిజన్స్ అనేది వాళ్ళ డ్యూటీస్ని కూడా పర్ఫామ్ చేయడానికి ఈ రైట్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే కాకుండా మన యొక్క రైట్స్ని ప్రాపర్గా ఎంజాయ్ చేయడానికి, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి, మన రైట్స్ని మన హక్కుల్ని కాపాడుకోవడానికి కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. తర్వాత ఏదేమైనా మనకి నెక్స్ట్ ఏమైంది, ఇలా మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉంటుంది కదా. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ మనం ఒక్కరమే కదా, అందరూ ఈక్వల్గా ఉంటారు కదా. సొసైటీలో చాలా రకాలు ఉంటారు. మేల్స్ అని, ఫిమేల్స్ అని, అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అని, తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్, హయ్యర్ క్లాస్ పీపుల్, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో వేరియేషన్ ఉంది ఎడ్యుకేషన్లో. అది ఎలా ఉందంట, మేల్లో వచ్చేసి ఎక్కువ ఉంది, మేల్లో ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది, ఫిమేల్లో చాలా తక్కువ ఉంది. లిటరసీ రేట్ అనేది అక్షరాస్యత తక్కువ ఉంది. అర్బన్ ఏరియాస్లో అక్షరాస్యత ఎక్కువ ఉంది, రూరల్లో తక్కువ ఉంది అనమాట. ఇది జస్ట్ ఐడియా కోసమే. మనం ఇప్పుడు ఎలా ఉంది అనేది కరెంట్ అఫైర్స్లో స్టాటిస్టిక్స్ చూసుకోవాలి. ఓకేనా. ఇలా చాలా వేరియేషన్ ఉంది అనమాట. దానికోసం వేరియేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. దానికోసం గవర్నమెంట్ కూడా చాలా స్టెప్స్ కూడా తీసుకుంది. నెక్స్ట్ స్కూల్స్ అనేవి మంచిగా ఎక్స్పాన్షన్ అవుతూ ఉన్నాయి. స్కూల్స్ ఏమో పెరిగిపోతున్నాయి, క్వాలిటీ మాత్రం తగ్గిపోతుంది అనమాట. దానివల్ల డ్రాపింగ్ రేట్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. డ్రాపింగ్ రేట్స్ అంటే స్కూల్ నుంచి డ్రాప్ అయిపోవడం. కాబట్టి గవర్నమెంట్ అనేది చాలా స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసింది ఇలా క్వాలిటీ పెంచడానికి. తర్వాత డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోవడానికి సర్వశిక్ష అభియాన్ అంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని తీసుకుందనమాట పాస్ట్లో. ఇది ముందు డేటా అనమాట. ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసింది అనమాట. మన యొక్క కంట్రీ యొక్క ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ పెంచడం కోసం గవర్నమెంట్ ఈ స్టెప్స్ అన్నీ తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, కమ్యూనిటీ అంటే అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. ఒక ఏరియాలో వాళ్ళతో కలిసిపోయి ఈ గోల్ ఉంది కదా, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ అంటే 6 to 14 years ఉన్న పిల్లలందరికీ ఎడ్యుకేషన్ అందాలి 2010 లోపు అని చెప్పి గవర్నమెంట్ ఈ స్టెప్ అనేది తీసుకుందనమాట. అలానే చాలా బ్యాక్ టు స్కూల్ క్యాంప్స్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం. ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ అందరికీ యాక్సెస్ ఉండేలాగా చూసుకోవడం కోసం. తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్స్ అని అటెండెన్స్ని పెంచడానికి. దీని యొక్క టార్గెట్ ఏంటి, మిడ్ డే మీల్ స్కూల్స్ వాళ్ళ యొక్క పిల్లల అటెండెన్స్ ఇంక్రీజ్ చేయడానికి, చిల్డ్రన్స్ స్కూల్లో ఉండేటట్లు రిటెన్షన్ ఉండేటట్లు చూసుకోవడానికి, న్యూట్రిషన్ పెంచడానికి పిల్లల్లో. ఇలా గవర్నమెంట్ చాలా స్టెప్స్ అనేవి తీసుకుంది ఎడ్యుకేషన్ని, మన కంట్రీ యొక్క ఎడ్యుకేషన్ని పెంచడం కోసం గవర్నమెంట్ చాలా స్టెప్స్ అనేవి తీసుకుంది. దానివల్ల ఏమైంది, ఈ స్టెప్స్ అన్నిటి వల్ల కూడా మన యొక్క మన యొక్క అక్షరాస్యత అనేది పాపులేషన్ యొక్క అక్షరాస్యతని ఇంక్రీజ్ చేయగలిగింది. ఈ స్టెప్స్ అన్నీ తీసుకోవటం వల్ల ఇండియన్ పాపులేషన్ యొక్క అక్షరాస్యతకి ఈ స్టెప్స్ అన్నీ కూడా యాడ్ అయ్యాయి అని చెప్పారనమాట. నెక్స్ట్ 12th ప్లాన్లో మనకి యాక్చువల్గా ప్లానింగ్ కమిషన్ అని ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చిందనమాట. మనం హయ్యర్ క్లాసెస్లో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ అని వచ్చింది. ప్లానింగ్ కమిషన్ కింద ఎవ్రీ 5 yearsకి ఒక ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అలానే ఈ 12th ప్లాన్లో మనకేంటి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఇంక్రీజ్ చేయాలనుకుందనమాట. హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్స్ని ఇంక్రీజ్ చేయాలి అని. అంటే 18 to 23 years ఏజ్ ఉన్న పీపుల్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఎన్రోల్ అవ్వాలని చెప్పి ఈ 12th ప్లాన్ యొక్క టార్గెట్ అనమాట. ఏముంది దాని టార్గెట్, 2017-18లో 25.2 ఉంటే, మీరు ఈ నెంబర్స్ ఇవేం గుర్తుపెట్టుకోకండి, జస్ట్ మనకి ఒక ఐడియా కోసం చెప్తున్నా. మనకి అలా టార్గెట్ పెట్టుకుందనమాట.
ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ ఎన్రోల్మెంట్స్ ఉండాలని చెప్పి 12th ప్లాన్లో ఈ స్టెప్ తీసుకుంది. 30% చేయాలి 2020-21 కంతా 30% ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పి, దేనికి హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్స్ ఎక్కువ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఈ 12th ప్లాన్లో తీసుకున్న ప్లాన్ అన్నమాట ఇది. ఓకేనా. దీంట్లో మెయిన్ ఫోకస్ ఏంటి, ఇలా ఇంక్రీజ్ చేయాలంటే ఏమేం స్ట్రాటజీ తీసుకుంది ఈ ప్లాన్లో, అందరికీ యాక్సెసిబిలిటీ ఉండేలాగా స్టేట్ స్పెసిఫిక్ కరికులం, అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కరికులం ఉండేటట్లుగా అడాప్ట్ చేసుకుందనమాట. నెక్స్ట్ వొకేషనలైజేషన్ అంటే ఏంటి, మనకి జాబ్ కోర్సెస్ అనమాట రిలేటెడ్గా, అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా ఆ ఎడ్యుకేషన్ వల్ల జాబ్ వచ్చేలాగా మంచి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయటం, అలా వొకేషనల్ కోర్సెస్ చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ పెంచడం, దానివల్ల ఏమవుతుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. యూజ్ ఆఫ్ ఐటీని యూజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా అనమాట. ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫాలో అయింది. ఎందుకు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్లో ఎన్రోల్మెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ అందరూ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఈ 12th ప్లాన్లో ఈ స్టెప్స్ అన్నీ తీసుకుందని ఇక్కడ చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హెల్త్. ఓకేనా. క్వాలిటీ ఆఫ్ పాపులేషన్లో మనం ఏం చెప్పాం, లిటరసీ రేటు, హెల్త్, స్కిల్స్ అనేవి మంచిగా ఉంటేనే ఆ కంట్రీకి క్వాలిటీ మంచిగా ఉంటుంది అని చెప్పాం. అదే ఆ కంట్రీకి అసెట్ లాగా అని కూడా చెప్పుకున్నాం కదా. అది అందులో మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ చెప్పాం. ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ట్రెండ్ అనేది మనకి చూస్తే ఇక్కడ చూడండి, లిటరసీ రేట్ అనేది ఎలా ఉందో ఇక్కడ ఇమేజ్లో ఇచ్చారు చూడండి గ్రాఫ్. ఇది 2017-18 ఎకనామిక్ సర్వే. మనం లేటెస్ట్ అది కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ట్రెండ్ చూస్తే ఎడ్యుకేషన్ అక్షరాస్యత రేట్ అనేది 1951 నుంచి 2011 వరకు చూస్తే ఇలా ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. అది ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్స్ ఎన్రోల్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అనేది 1951తో చూస్తే చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు, యూనివర్సిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి, టీచర్స్, కాలేజెస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. గవర్నమెంట్ అనేది ఇంక్రీజ్ చేసింది, ఇన్ని స్టెప్స్ తీసుకుంది ఎడ్యుకేషన్ కోసం అని చెప్పారనమాట అక్కడ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం హెల్త్ అనేది చూడాలి. హెల్త్ అనేది ఎలా ఉందో చూద్దాం.